హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? అండ్ టుడే ఈ వీడియోలో ఈ డ్రెస్ కంటిన్యూషన్ వీడియో అండి. అంటే బాటమ్ పార్ట్ కటింగ్ ఎలా చేయాలి, స్టిచ్చింగ్ ఎలా చేసుకోవాలి, డ్రెస్ ఫినిషింగ్ ఎలా చేయాలి అనేది ఈ వీడియోలో చూపిస్తాను. అండ్ ఈ డ్రెస్ ఎవరికైనా కావాలి అంటే ML XL సైజెస్లో అవైలబుల్గా ఉంది. 1850 రూపీస్ అండి ప్రైస్. ఏ ప్లేస్కైనా సరే కొరియర్ చేస్తాము. కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్ పైన ఇచ్చిన వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి ఆర్డర్ అనేది కన్ఫర్మ్ చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు 2 మీటర్స్ క్రేప్ లైనింగ్ ఫ్యాబ్రిక్ తీసుకున్న లైనింగ్ ఫ్యాబ్రిక్ని ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా చిన్న మడత వచ్చేలాగా ఫోల్డ్ చేసుకోవాలి. బాటమ్ పార్ట్ కటింగ్ చేసుకోవడం కోసం ఈ విధంగా ఫోల్డ్ చేసిన తర్వాత మీకు బాటమ్ ఫుల్ లెంత్ ఎంత అయితే కావాలో దానికన్నా ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకొని బాటమ్ లెంత్ అనేది మార్చేసుకోవాలి. మనం ఇప్పుడు లైనింగ్ ఫ్యాబ్రిక్ మీద ఎలా అయితే మార్చేసి కట్ చేస్తున్నామో సేమ్ ఇదే విధంగా 2 మీటర్స్ మెయిన్ ఫ్యాబ్రిక్ని తీసుకొని ఇదే విధంగా లెంత్ మార్చేసుకొని లెంత్ కట్ చేయాలి. ఫస్ట్ లెంత్ కట్ చేసిన తర్వాత ఈ ఫ్యాబ్రిక్ని ఓపెన్ చేసుకోవాలి. ఒక ఫోల్డ్ ఓపెన్ చేసి ఫ్యాబ్రిక్ 2 లేయర్స్ మీద ఉన్నప్పుడు సైడ్న జాయింట్ ఉండింది, ఆ జాయింట్ని ఓపెన్ చేయాలి. అంటే ఫ్రంట్ పార్ట్ని బ్యాక్ సైడ్ పార్ట్ని సపరేట్ చేస్తున్నాం అనమాట. 1 మీటర్ క్లాత్ ఏమో ఫ్రంట్ సైడ్ పార్ట్కి, 1 మీటర్ క్లాత్ ఏమో బ్యాక్ సైడ్ పార్ట్కి. మీకు లైనింగ్ ఫ్యాబ్రిక్ ఎలా అయితే చూపించానో సేమ్ అదే విధంగా తీసుకున్న మెయిన్ ఫ్యాబ్రిక్ని కూడా కట్ చేశాను. ఈ విధంగా కట్ చేసిన తర్వాత ఇప్పుడు లేయర్స్ ఎలా కట్ చేయాలో చూద్దాం. కింద బాటమ్ పార్ట్కి నేను లేయర్స్ యూజ్ చేశాను కదా, ఆ లేయర్స్ని ఎలా కట్ చేయాలో ఎగ్జాంపుల్కి పేపర్ పైన చూపిస్తాను. ఫ్యాబ్రిక్ పెద్దగా ఉన్నది కాబట్టి కొత్తగా నేర్చుకునే వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతారని పేపర్ పైన చూపిస్తున్నాను. ఎగ్జాంపుల్కి ఇది ఒక 2 మీటర్స్ క్లాత్ అనుకోండి. ఫ్యాబ్రిక్ని కూడా నేను ఇలాగే తీసుకున్నాను. 2 నుంచి 3 మీటర్ క్లాత్ వరకు తీసుకోవచ్చు. కింద ఫ్రిల్ కోసము 2 మీటర్ క్లాత్ తీసుకున్న క్లాత్ పైన 6 ఇంచెస్ లెంత్ పెట్టుకున్నాను. 6 ఇంచెస్ లెంత్ ఉండేలాగా 2 మీటర్స్ విడ్త్ ఉండేలాగా ఫ్యాబ్రిక్ ఎన్ని లేయర్స్ వస్తే అన్ని లేయర్స్ కట్ చేశాను. మీకు ఫ్రిల్ ఎక్కువ కావాలి అనుకుంటే 3 మీటర్ క్లాత్ తీసుకోండి. కొంచెం ఫ్రిల్ సరిపోతుంది, అడ్జస్ట్ చేయగలం అనుకుంటే కనుక ఫ్రిల్ కోసం 2 మీటర్ క్లాత్ తీసుకోండి, సరిపోతుంది. ఈ విధంగా క్లాత్ తీసుకున్న క్లాత్ పైన 6 ఇంచెస్ లెంత్ ఉండేలాగా ఎన్ని లేయర్స్ కట్ అయితే అంత ఫ్యాబ్రిక్ని కట్ చేసుకున్నాను. ఈ విధంగా లేయర్స్ అనేది మార్క్ చేసుకొని మనం మార్కింగ్ ఎలా అయితే చేసామో కరెక్ట్గా మార్కింగ్ పైన కట్ చేసుకోవాలి. ఒక్కొక్క లేయర్ 6 ఇంచెస్ లెంత్ 2 మీటర్స్ విడ్త్ ఉండేలాగా నేను తీసుకున్నాను. 2 మీటర్ క్లాత్ తీసుకున్నాం కాబట్టి 2 మీటర్ విడ్త్ ఉన్నది. 3 మీటర్ క్లాత్ తీసుకుంటే ఎక్కువ కూర్చొచ్చింది, ఎక్కువ విడ్త్ ఉన్నది అనమాట. ఒక్కొక్క లేయరు 6 ఇంచెస్ లెంత్ అండ్ అలాగే 2 మీటర్స్ విడ్త్ ఉండేలాగా తీసుకున్నాను అనమాట. అందరికీ అర్థమవుతుంది కదా. ఈ విధంగా లేయర్స్ అన్నీ కట్ చేసిన తర్వాత లేయర్స్ని 2 లేయర్స్ లాగా జాయిన్ చేసుకోవాలి. అంటే ఈ లేయర్స్కి ఒక ఫ్యాబ్రిక్కి మంచి వైపు, ఇంకొక ఫ్యాబ్రిక్ కూడా మంచి వైపు ఉండేలాగా పెట్టుకొని ఇక్కడ జాయిన్ చేసుకోవాలి. అంటే స్టిచ్చింగ్ చేసుకొని ఓవర్లాక్ చేసుకోవాలి. నేను జస్ట్ పిన్ కొట్టి చూపిస్తున్నాను మీకు. ఇలా ఒక 2 లేయర్స్ జాయిన్ చేసుకుంటే చాలండి. లేదు మొత్తం అన్ని లేయర్స్ ఒకేసారి జాయిన్ చేసుకొని కట్ చేసైనా జాయిన్ చేసుకునేటప్పుడైనా కట్ చేసుకొని యూస్ చేయవచ్చు. ఈ విధంగా అన్ని లేయర్స్ ఒకేసారి జాయిన్ చేస్తే జిగ్జాగ్ చేసుకునే విధానం ఈజీగా ఉండేది అనమాట. అన్ని లేయర్స్కి ఒకేసారి చేయొచ్చు. ఈ విధంగా అన్ని లేయర్స్ కలిపాను, బట్ ఒక 2 పార్ట్స్ మాత్రం కలపలేదు. ఎందుకంటే పైన కొంచెం డిజైన్ పార్ట్ లాగా పెట్టా కదా నేను డ్రెస్కి, కింద అంటే కట్ వర్క్ లాగా చేసా కదా, ఆ కట్ వర్క్ చేయడం కోసం ఒక 4 మీటర్ విడ్త్ 6 ఇంచెస్ లెంత్ ఉన్న ఈ ఫ్యాబ్రిక్ని మాత్రం పైన వైపున జిగ్జాగ్ చేసుకొని కింద వైపున కట్ వర్క్ వచ్చేలాగా చేసుకున్నాం. మీ దగ్గర కట్ వర్క్ మెషిన్ లేకపోతే కనుక, డిజైన్ చేసుకోవడానికి లేకపోతే కనుక పైన ఉన్న లేయర్ని కూడా నార్మల్గా జిగ్జాగ్ చేయొచ్చు. కింద మిగిలిన ఫ్యాబ్రిక్ మొత్తాన్ని కూడా ఈ విధంగా పైన వైపున కింద వైపున మనం తీసుకున్న ఫ్యాబ్రిక్కి పైన వైపున కింద వైపున కూడా జిగ్జాగ్ చేసుకోవాలి. లేదు మీకు ఇంత ఫ్యాబ్రిక్ అవసరం లేదు, చిన్న చిన్నగా తీసుకున్నా అంటే ఒక 2 బిట్స్ని ఈ విధంగా కలుపుకొని, అంటే ఒక్కొక్క బిట్ 4 మీటర్స్ ఉండేలాగా కలుపుకొని సపరేట్గా జిగ్జాగ్ చేసుకున్న పాసిబుల్ అవుతుంది, అటాచ్ చేసుకోవడానికి కుదురుతుంది అన్నమాట. ఈ విధంగా క్లాత్ ఎక్కడైతే జాయింట్లు వచ్చిన దగ్గర ఫ్యాబ్రిక్కి ఓవర్లాక్ చేసుకోండి. లేదంటే ఫ్యాబ్రిక్ని ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకోండి. లేదంటే ఫ్యాబ్రిక్ పీస్లో వచ్చేస్తుంది అనమాట. నేను మీకు ఎలా అయితే చూపించానో అదే విధంగా పెద్ద క్లాత్ తీసుకొని ఈ విధంగా ఫ్యాబ్రిక్కి 2 చివర్లు కూడా జిగ్జాగ్ చేసుకున్నాను. అండ్ అలాగే నేను మీకు 6 ఇంచెస్ లెంత్ పెట్టుకొని కట్ చేయాలి అని చెప్పా కదా లేయర్స్, బట్ నేను కట్ చేసింది మాత్రం 6.5 ఇంచ్ లెంత్ పెట్టుకొని ఒక్కొక్క లేయర్ ఉండేలాగా కట్ చేశాను.
ఈ విధంగా తీసుకున్న ఈ లేయర్స్ని చివర్లో జిగ్జాగ్ చేసిన తర్వాత పైన వైపున లేయర్కి ఒక సైడ్ చివరి దగ్గర నుంచి ఈ విధంగా చిన్న 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 కుచ్చు పెట్టుకుంటూ స్టిచ్ చేయాలి. ఫ్యాబ్రిక్ 3 మీటర్ విడ్త్ ఉండేలాగా తీసుకుంటే కనుక, అంటే మనం కట్ చేయకముందు మెయిన్ ఫ్యాబ్రిక్ 3 మీటర్స్ విడ్త్ ఉండేలా తీసుకుంటే ఈ కుచ్చుని దగ్గరికి పెట్టుకోండి. లేదు క్లాత్ 2 మీటర్స్ విడ్త్ ఉండేలాగానే తీసుకున్నారు అంటే కనుక కొంచెం దూరంగా ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా చిన్న చిన్న గ్యాదరింగ్ కుచ్చు వచ్చేలాగా ఈ విధంగా పెట్టుకోవాలన్నమాట. కింద మొత్తం ఫ్యాబ్రిక్ మొత్తం కూడా నేను ఇదే విధంగా కుచ్చు పెట్టాను. మీకు చిన్న ఫ్యాబ్రిక్ పైన చూపిస్తాను. ఈ విధంగానే కూర్చోపెట్టి ఫ్యాబ్రిక్ని మెయిన్ ఫ్యాబ్రిక్ ఈ విధంగా కూర్చోపెట్టిన ఫ్యాబ్రిక్ని మెయిన్ ఫ్యాబ్రిక్కి ఎలా అటాచ్ చేయాలి అనేది చిన్న ఫ్యాబ్రిక్ పైన పేపర్ పైన ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కొంచెం ఈజీగా అర్థమవుతుంది. అండ్ ఇక్కడ బ్యాక్ సైడ్ పార్ట్కి ఒక 1 మీటరు అండ్ అలాగే ఫ్రంట్ సైడ్ పార్ట్కి ఒక 1 మీటరు మెయిన్ ఫ్యాబ్రిక్ తీసుకున్నాం కదా మనం. ఈ విధంగా తీసుకున్న ఫ్యాబ్రిక్కి ఫస్ట్ ఒక్క పార్ట్కి ఫ్రంట్ సైడ్ పార్ట్కైనా బ్యాక్ సైడ్ పార్ట్కైనా ఒక పార్ట్కి కింద వైపున ఎడ్జ్ను వదిలేసి కింద ఎడ్జ్ దగ్గర నుంచి 5 ఇంచెస్ లెంత్ పెట్టుకొని, ఇప్పుడు నేను జస్ట్ మీకు పేపర్ మీద 1 ఇంచ్ లెంత్ పెట్టి చూపిస్తున్నాను. ఫ్యాబ్రిక్ పైన 5 ఇంచెస్ లెంత్ పెట్టి 5 ఇంచెస్ దగ్గర ఈ విధంగా పాయింట్స్ పెట్టుకొని లైన్ లాగా మార్చేసాను అనమాట. మళ్ళీ గీసిన లైన్ దగ్గర నుంచి మళ్ళీ 5 ఇంచెస్ దగ్గరికి ఈ విధంగా పాయింట్స్ పెట్టుకొని లైన్ మార్చేసుకున్నాను. నేను మీకు ఇక్కడ జస్ట్ ఎగ్జాంపుల్కి 1 ఇంచ్ అని చూపిస్తున్నాను, కానీ ఫ్యాబ్రిక్ పైన 5 ఇంచెస్ లెంత్ పెట్టి 5 ఇంచెస్ లెంత్ దగ్గరికి ఈ విధంగా 3 లైన్స్ వచ్చేలాగా మార్చేసుకున్నా. ఫ్యాబ్రిక్ ఎడ్జ్ దగ్గర నుంచి మీకు వీడియోలో చూపిస్తున్న విధంగా పైన ఉన్న లేయర్కి ఏమో కింద కట్ వర్క్ వచ్చిన కుచ్చు పార్ట్ని అటాచ్ చేశాను. కింద ఉన్న 2 లేయర్స్కి ఏమో ఈ విధంగా కుచ్చు పెట్టుకున్న దాన్ని అటాచ్ చేస్తున్నాను అనమాట. ఈ విధంగా మనం గీసిన గీత ఏదైతే ఉందో ఫ్యాబ్రిక్ పైన, ఆ గీసిన గీత పైనే కుచ్చు పెట్టుకున్న ఫ్యాబ్రిక్ ఉండేలాగా పెట్టి ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా అటాచ్ చేసుకోవాలన్నమాట. మనం ఈ విధంగా కుచ్చుని అటాచ్ చేసినప్పుడు ఫ్యాబ్రిక్ ఉన్నంత వరకు, అంటే కింద మెయిన్ ఫ్యాబ్రిక్ ఉన్నంత వరకు ఈ విధంగా అటాచ్ చేసుకొని మెయిన్ ఫ్యాబ్రిక్ దాటంగా ఇంకా ఫ్రిల్ పార్ట్ అనేది మిగిలితే ఆ ఫ్రిల్లో ఎక్స్ట్రా ఉన్న ఫ్రిల్ పార్ట్ని ఈ విధంగా కట్ చేసుకొని సెకండ్ లేయర్కి ఈ మిగిలిన ఫ్యాబ్రిక్ని కుచ్చుల్లా పెట్టడానికి యూజ్ చేయొచ్చు, లేదంటే బ్యాక్ సైడ్ పార్ట్కి కుచ్చుల్లా పెట్టడానికి యూజ్ చేయొచ్చు అనమాట. నేను ఫ్యాబ్రిక్ మొత్తాన్ని ఒకేసారి అటాచ్ చేసుకొని, అంటే కింద బాటమ్కి తీసుకున్న లేయర్స్ అన్నిటిని ఒకేసారి అటాచ్ చేసుకొని ఒకేసారి జిగ్జాగ్ చేసుకొని ఇక్కడ మీకు వీడియోలో చూపిస్తున్న విధంగానే లేయర్ అనేది స్టిచ్ చేసిన తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ కన్నా ఎక్స్ట్రా ఉన్న కుచ్చు పార్ట్ని కట్ చేసుకొని మళ్ళీ ఇంకొక లేయర్కి లేదంటే బ్యాక్ సైడ్ పార్ట్కి కుచ్చు పెట్టడానికి యూజ్ చేసాం. కింద ఉన్న 2 లేయర్స్ ఏమో జిగ్జాగ్ చేసి అటాచ్ చేసాం. పైన ఉన్న లేయర్ మాత్రం కింద కట్ వర్క్ వచ్చిన లేయర్ని అటాచ్ చేసుకున్నాను అనమాట. ఫ్రంట్ సైడ్ పార్ట్కి ఎలా అయితే అటాచ్ చేసామో బ్యాక్ సైడ్ పార్ట్కి కూడా సేమ్ ఇంతే. మీకు పేపర్ మీద ఎలా అయితే చూపించానో యాజ్ టీస్గా ఇదే విధంగా మెయిన్ ఫ్యాబ్రిక్ బాటము మెయిన్ ఫ్యాబ్రిక్ పైన ఈ విధంగా లేయర్స్ అనేది పెట్టి అటాచ్ చేసుకోవాలన్నమాట. ఫ్రంట్ సైడ్ పార్ట్కి బ్యాక్ సైడ్ పార్ట్కి ఫస్ట్ ఈ విధంగా లేయర్స్ అనేది అటాచ్ చేయాలి. లేయర్స్ అటాచ్ చేసిన తర్వాత బాడీ పార్ట్కి బాటమ్ పార్ట్ని అటాచ్ చేసుకోవడానికి బాడీ పార్ట్ని ఈ విధంగా పెట్టుకొని బాడీ పార్ట్కి మంచి వైపు బాటమ్ పార్ట్కి మంచి వైపు ఒకే సైడ్కి ఉండేలాగా పెట్టి ఫ్యాబ్రిక్ ఎడ్జ్ దగ్గర నుంచి ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా పెట్టుకొని అక్కడక్కడ కుచ్చులు పెట్టుకుంటూ స్టిచ్ చేసుకోవాలన్నమాట. అందరికీ అర్థమవుతుంది కదండి. ఇంకా ఎవరికైనా ఏదైనా డౌట్ ఉంటే కనుక కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే నేను రిప్లై ఇస్తాను, ఓకేనా. సో మనం కింద ఫ్రిల్ పార్ట్కి కుచ్చులు ఎలా అయితే పెట్టామో సేమ్ అదే విధంగా బాడీ పార్ట్ కూడా అక్కడక్కడ చిన్న చిన్న గ్యాదరింగ్ ప్లీట్స్ లాగా గ్యాదరింగ్ కుచ్చు వచ్చేలాగా ఈ విధంగా 2 చేతులతో కూడా దగ్గరికి క్లాత్ని జరుపుకుంటూ కుచ్చు పెట్టుకుంటూ అటాచ్ చేసుకోవాలన్నమాట. బాటమ్ పార్ట్ మొత్తం కూడా మనం తీసుకున్నది 1 మీటర్ క్లాత్ కాబట్టి మరీ ఎక్కువ కుచ్చు అయితే రాదండి. ఖర్చులు ఉన్నంత వరకు స్ట్రైట్గా స్టిచ్ చేసి మిగిలిన బాడీ పార్ట్ మాత్రం ఈ విధంగా కుచ్చులు పెట్టుకుంటూ అటాచ్ చేశాను అనమాట. ఈ విధంగా అటాచ్ చేసిన తర్వాత దీనిపైన క్రేప్ లైనింగ్ ఫ్యాబ్రిక్ని ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా పెట్టి క్రేప్ లైనింగ్ని అటాచ్ చేయాలి. క్రేప్ లైనింగ్ ఫ్యాబ్రిక్కి మాత్రం చిన్న చిన్న గ్యాదరింగ్ కుచ్చులు కాకుండా నార్మల్ ప్లీట్స్ ఫ్యాబ్రిక్కి మామూలు కుచ్చులు ఎట్లయితే పెడతామో సేమ్ అదే విధంగా కుచ్చులు పెట్టుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా కుచ్చు పెట్టుకుంటూ స్టిచ్ చేసేటప్పుడు కింద వైపున మనం పెట్టుకున్న గ్యాదరింగ్ స్టిచ్చెస్ కింద వైపున మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది కుట్టులు వేసే దాంట్లోకి స్టిచ్చెస్లోకి రాకుండా
నీట్గా అడ్జస్ట్ చేసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. నేను తీసుకున్నది కొంచెం క్రేప్ కూడా కాదు, షిఫాన్ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ అనమాట. షిఫాన్ జార్జెట్ మిక్సింగ్ లాగా ఉండింది. జార్జెట్ కూడా కాదు, షిఫాన్లో ఒక టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్. అది బౌన్సీగా లెగొస్తుంది. సో స్టిచ్చెస్లోకి రాకుండా లోపలికి ఫోల్డ్ చేసుకుంటూ ఈ విధంగా అటాచ్ చేశాక అవుట్లుక్ ఈ విధంగా ఉండింది. ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ సైడ్ పార్ట్కి బాటమ్ పార్ట్ అటాచ్ చేసిన తర్వాత ఫ్రంట్ పార్ట్ బ్యాక్ సైడ్ పార్ట్ పైన కింద ఉండేలాగా పెట్టుకొని నడుము జాయింట్స్ ఈక్వల్గా ఉండేలాగా పెట్టి నడుము జాయింట్ కన్నా ఒక 1 ఇంచ్ కింద నుంచి ఓన్లీ మెయిన్ ఫ్యాబ్రిక్ని ఈ విధంగా ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా పట్టుకొని చివర ఎడ్జెస్ అనేది చివరి దాకా జాయిన్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా. సో ఈ విధంగా చివరి దాకా స్టిచెస్ అనేది వేసుకోవాలి. ప్లీట్స్ని కూడా కలుపుకుంటూనే ఈ విధంగా స్టిచ్ పడిపోతుందండి. కుచ్చులు ఏవి కూడా బయటికి రాకుండా నీట్గా ఉండేలాగా చూసుకొని ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా చివరి దాకా స్టిచ్ చేసిన తర్వాత పైన బాడీ పార్ట్స్ 2 ఈక్వల్గా పెట్టుకోవాలి. అండ్ మనం పెట్టుకున్న అంబ్రెల్లా స్లీవ్ అనేది స్టిచెస్లోకి పడకుండా లోపలికి పెట్టేసి ఓన్లీ మెయిన్ బాడీ పార్ట్స్ని ఈ విధంగా చివర సమానంగా ఉండేలాగా పెట్టుకొని బాడీ పార్ట్స్ కదలకుండా ఉండడానికి పిన్స్ అనేది పెట్టేసుకొని ఫ్యాబ్రిక్ ఎడ్జ్ నుంచి మీరు ఖర్చులు ఎంతైతే పెట్టుకున్నారో ఆ ఖర్చు పాయింట్ల దగ్గర మార్చేసుకోవాలి. మనం ఫ్యాబ్రిక్కి ఖర్చులు అనేది మైనస్ చేస్తే మనకు కావాల్సిన బాడీ మెజర్మెంట్ పర్ఫెక్ట్గా వస్తుంది. ఈ విధంగా మార్చేసిన తర్వాత హ్యాండ్ పార్ట్ని హాఫ్కి నీట్గా ఈ విధంగా ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా పట్టుకొని హ్యాండ్ మెజర్మెంట్ కూడా మార్చేసి ఆర్మ్ హోల్ దగ్గర నుంచి హ్యాండ్ పార్ట్ వరకు ఈ విధంగా షేప్ మార్చేసుకొని మనం మార్కింగ్ ఎలా అయితే చేసామో మార్కింగ్ పైన స్టిచ్ చేయాలి. ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు ఫ్యాబ్రిక్ కదలకూడదు. అండ్ అలాగే అంబ్రెల్లా స్లీవ్ అనేది స్టిచ్చెస్లోకి పడకుండా జాగ్రత్తగా వేరే వైపుకి తీసి పెట్టుకొని ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. నడుము పార్ట్ దాకా ఈ విధంగా స్టిచ్ చేశాక బోటమ్ లైనింగ్ ఫ్యాబ్రిక్ మెయిన్ ఫ్యాబ్రిక్లు ఎక్కడ కూడా మడతలు లేకుండా కుచ్చు లేకుండా నీట్గా పెట్టుకొని బోటమ్ లైనింగ్ ఫ్యాబ్రిక్ ఒక డైరెక్షన్లో మెయిన్ ఫ్యాబ్రిక్ ఒక డైరెక్షన్లో ఉండేలాగా పెట్టి నడుము జాయింట్ వచ్చిన దగ్గర నుంచి క్రాస్గా ఈ విధంగా ఒక 6 ఇంచెస్ దాకా క్రాస్గా ఈ విధంగా మార్చేసి చివరి దాకా స్టిచ్ చేయాలి. ఒక వైపున ఎలా అయితే ఫిట్టింగ్ పెడుతున్నామో ఇంకొక వైపున కూడా అలాగే ఫిట్టింగ్ పెట్టుకోవాలి. బాటమ్ లైనింగ్ ఫ్యాబ్రిక్నేమో ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకున్నాను. మెయిన్ ఫ్యాబ్రిక్ ఎడ్జెస్ని ఈ విధంగా సైడ్ జాయింట్ చేసిన తర్వాత చుట్టూరు జిగ్జాగ్ చేసుకున్నాను. వీడియో అయితే కంప్లీట్ అయిందండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అండ్ ఎవరికైనా యూస్ అవుతుంది అంటే కనుక షేర్ చేయండి. అండ్ ఈ డ్రెస్ బాడీ పార్ట్ హ్యాండ్స్ కటింగ్, బాడీ పార్ట్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఏ విధంగా చేయాలో ఎవరైనా చూడాలి అనుకుంటే కనుక డిస్క్రిప్షన్లో వీడియో లింక్ ఇస్తాను. ఆ లింక్ పైన క్లిక్ చేస్తే బాడీ పార్ట్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఎలా చేయాలో చూడొచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.